హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. సో ఈరోజు చాలామందికి తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు. మేము కెఫే నెలోఫర్కి వెళ్ళామండి. అయితే ఇది రీసెంట్గా మీ అందరికీ ఐడియా ఉన్నట్టయితే హైటెక్ సిటీలో కూడా పెట్టారు కదా. అక్కడ పెట్టినప్పటి నుంచి అనుకుంటున్నాము ఒకసారి వెళ్దాము, ట్రై చేద్దాము అని చెప్పి. కోర్స్ నాకు టీ అంత ఇంట్రెస్ట్ ఉండదు, బట్ మా హస్బెండ్ అయితే కనుక చాయ్ లవర్ అనమాట. టీ అంటే చాలా ఇష్టము. సరే ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. ఇంకెలాగో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు కాబట్టి అందరం కలిపి వెళ్ళామన్నమాట. సో మేము తీసుకున్నవి అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నవి వాటి ప్రైజెస్తో పాటుగా నాకు మ్యాక్సిమం ఛాన్స్ ఉన్నంత వరకు క్యాప్చర్ చేశాను. సో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇది మస్కా బన్ అండి. ఇది అరౌండ్ 100 రూపీస్ పడింది. వన్ థింగ్ ఏంటంటే కనుక మా హస్బెండ్ తీసుకున్నది నిలోఫర్ స్పెషల్ చాయ్ అట. అది 180 రూపీస్. ఇంకా మేము పన్నీర్ రోల్, మస్కా బన్ అండ్ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. ఇవన్నీ అరౌండ్ 190, 180 అలా పడ్డాయండి. మొత్తం కలిపి మాకు 750 రూపీస్ బిల్ అయింది. రఫ్గా చెప్తున్నాను నేను మీకు. నాకైతే మిగిలినవన్నీ బయట రెస్టారెంట్స్ ఎలాగో అలాంటి ప్రైస్ అనే అనిపించింది. పన్నీర్ రోల్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఇదే పన్నీర్ రోలు. ఈవెన్ మస్కా బన్ కూడా బాగా నచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్ కోర్స్ అన్ని చోట్ల ఎలా ఉంది, ఇక్కడ కూడా అలానే ఉంది. మా హస్బెండ్ అయితే కనుక నేనేమో టీకి 180 రూపీస్ పెట్టాలా అని అడిగాను, కానీ లేదు, చాలా బాగుంది. కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ, బట్ డెఫినెట్గా ఆ టేస్ట్ అయితే కనుక చాలా బాగుంది అని చెప్పారు. సో నేను మీకు చెప్పినట్టుగా వీడియోలో ఇవన్నీ కూడా మీకు ఏదైనా ఐటెం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక్కసారి పాజ్ చేసి చూడండి. అక్కడ మనకి ఆ ఐటెం నేము, అంటే ఆ డిష్ నేము, ప్రైస్, ప్లస్ ఎప్పటిలోపు ఫినిష్ చేయాలంటే యూజ్ బై అన్నీ ఇచ్చారు. చూసారు కదా, ఇవంతా కూడా అక్కడే ఉందండి. అంటే లైక్ అక్కడ టేక్ అవే సపరేట్ ఉంది, ప్లస్ ఇలా డైనింగ్కి, ఫుడ్కి, వీటన్నిటికీ కూడా సపరేట్గా ఉంది అనమాట. లోపల యాంబియన్స్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్ అండి. మనకు ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ఈవెన్ యాక్చువల్లీ మేము తిన్నటువంటి ఫుడ్ అంటే లైక్ ఏవైతే మేము తీసుకున్నామో అవన్నీ కూడా మాకు రిగ్రెట్స్ ఎక్కడా లేవు. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా పన్నీర్ రోల్ చాలా నచ్చింది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే అన్నీ నచ్చి తను కొన్ని ఇంటికి కూడా తెచ్చుకున్నారు టేకేవే లాగా. నేను మీకు అవి ఎండ్లో మేము ఇంటికి ఏం తీసుకొచ్చామో చూపిస్తాను. ఇవేమీ మేము ట్రై చేయలేదండి, బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ట్రై చేస్తారు అని చెప్పి నేను ఈ వీడియో రికార్డ్ చేశాను. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అన్నీ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్లీ బేక్డ్ చేస్తున్నారనమాట. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. కొంచెం మేమైతే అందరం కాసేపు అలాగా క్వాలిటీ టైం స్పెండ్ చేసామనిపించింది. పైన రెస్టారెంట్ కూడా ఉంది. సో ఆ బుకింగ్ అది ముందు ఉందో లేదో మాకు తెలీదు. మేమైతే జస్ట్ ఈవినింగ్ ఇలాగ స్నాక్ లాగా ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాము, మెయిన్గా టీ కోసమని. సో వెళ్ళినంత వరకు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం. ఓన్లీ వన్ పాయింట్ ఏంటంటే చాలా అంటే చాలా రష్ ఉంది. మాకు అసలు పార్కింగ్కే చాలా టైం పట్టింది. ఆ తర్వాత లోపల ప్లేస్ దొరకడానికి ఇంకొక కొంచెం సేపు అయిపోయింది. సో అది కొంచెం మాకు ఎక్కువ హెక్టిక్ అనిపించింది. బట్ అదర్వైజ్ ప్రాసెస్ కానీ అదంతా కూడా చాలా బాగుంది. ఫుడ్ వైజ్ అయితే కూడా మేము తిన్నంత వరకు మేము హ్యాపీయే. సో మాకైతే చాలా నచ్చింది. ఇదిగోండి, అక్కడ మీకు అన్నీ అలా ఉంటాయి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆర్డర్ హియర్ అని చెప్పి. ఇవన్నీ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారన్నమాట. నెక్స్ట్ నేను మీకు చెప్పాను కదా టేకేవేస్ ఉన్నాయని. సో ఈ టేకేవేస్ దగ్గర కూడా నేను జస్ట్ మీ అందరికీ ఒక ఐడియా కోసం అని చెప్పి వీడియో తీశాను. ఇది మార్బుల్ కేక్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాఫీ చాక్లెట్వి, ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్వన్నీ ఉన్నాయి. కోర్స్ అన్నీ తీస్తూ ఉండలేము కాబట్టి నేను కొన్ని తీసాను మీ అందరి కోసం అని చెప్పి. అండ్ డిజర్ట్ బార్లో కూడా అంతే. యాక్చువల్లీ నేను అక్కడ ఉండగానే కొన్ని అయిపోతున్నాయి, సో వాళ్ళు మళ్ళీ రీప్లేస్ చేస్తున్నారు. మీరు ఎవరైనా వీటిలో ఏమైనా ట్రై చేస్తుంటే కనుక మీ ఎక్స్పీరియన్స్ని, మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దట్ ఎవరికైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్గా మాకైతే నిలోఫర్ కేఫ్ హైటెక్ సిటీ కాదండి, ముందు నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టము. సో నాకు ఆ ఏరియా కరెక్ట్గా గుర్తులేదు, బట్ మెహదీపట్నం సైడ్ ఎక్కడో ఉంటుంది, మనకి తొలి చౌకీ సైడ్ ఎక్కడో. అప్పట్లో వెళ్ళాం మేము. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మా హస్బెండ్కి నిలోఫర్ కెఫేలో కేక్స్ చాలా ఇష్టం. ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచి కూడా మ్యాక్సిమం తను ఇంటికైతే అక్కడి నుంచే ఆర్డర్ పెడతాడు. తనకు అంత ఇష్టం అనమాట.
సో, మాకిప్పుడు దగ్గరకొచ్చేసింది కాబట్టి ఇంకా హ్యాపీ ఇప్పుడు. కొంచెం మాకు సరౌండింగ్స్‌కి దగ్గర కాబట్టి ఎవరికైనా ఈ లొకేషన్ తెలియకపోతే ఎగ్జాక్ట్‌లీ గెలాక్సీ బై అరబిందో బిల్డింగ్ ఐడియా ఉంటే గెలాక్సీ బై అరబిందో ఐకియాకి ఆపోజిట్‌లో ఉంటుందండి ఎగ్జాక్ట్‌గా. ఈ గెలాక్సీ బై అరబిందోకి ఆపోజిట్‌లో మీకు అర్థమైపోతుంది ఈజీగా కెఫే నిలోఫర్ తెలుస్తుంది. సో, ఇదండి లొకేషను హైటెక్ సిటీలో అన్నమాట. అంటే హైటెక్ సిటీ అనే అంటారు ఆ ఏరియా మొత్తం గూడా. సో, ఇవన్నీ గూడా మీరు చూస్తున్నారు గదా! మంచి మంచి డిజర్ట్స్ మీకెవరికైనా చెప్పాను గదా! ప్రైజెస్ కావాలంటే ఒకసారి పాజ్ చేసి చూడండి. ఇది మా ఫేవరెట్ ఏమనాలి స్టోర్ అనాలా, ఫేవరెట్ ప్లేస్ అనాలో నాకు తెలీదు. కేక్స్ అన్నమాట. సో, ఇందులో మేము ఆల్రెడీ చాలా కేక్స్ ట్రై చేసాము. ఎక్సెప్ట్ చాక్లేట్. మాక్సిమం అన్ని కేక్స్ మేము ట్రై చేసి ఉంటామండి. అఫ్‌కోర్స్ మా ఇంట్లో అంత చాక్లేట్ లవర్స్ ఎవరూ లేము. అండ్ పర్సనల్‌గా మేము ఎక్కువ పైనాపిల్ ఇవి ప్రిఫర్ చేస్తాము. ఫ్రూట్స్ ఉన్నవి ఇలాంటివన్నీ కూడాను. రెడ్ వెల్వెట్ కూడా ఇష్టమే. బట్ చాక్లేటే కొంచెం దూరం మాకు. సో, ఇక్కడున్న అన్నిట్లో 70-80% కేక్స్ మేము ఇంతకు ముందే ట్రై చేసాము. మా బర్త్‌డేస్‌కి వాటికి. ఈ రసగుల్లా కేక్స్, రస్మలై కేక్స్ ఇలాంటివన్నీ కూడాను. ఎవరైనా ట్రై చేసుంటే మీ ఫీడ్‌బ్యాక్ చెప్పండి. ట్రై చేసి ఉండకపోతే ఒక్కసారైతే ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అఫ్‌కోర్స్ ఎవరి టేస్ట్ బడ్స్ వాళ్ళవి. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది. లక్కీగా నాది, మా హస్బెండ్‌ది సిమిలర్ టేస్ట్ కాబట్టి మాకు సెట్ అయిపోతుంది. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు మీ ఒపీనియన్‌ని, మీ ఫీడ్‌బ్యాక్‌ని షేర్ చేసుకోండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. కొన్ని ప్రైస్ ఎక్కువున్నా ఎప్పుడైనా ఒక్కసారి ఇలాంటివి ట్రై చేయడంలో తప్పులేదు. ఆఫ్‌కోర్స్ మనం ఫ్రీక్వెంట్‌గా చేయలేం కాబట్టి. వెళ్ళినంత వరకు హ్యాపీయే, రిగ్రెట్స్ లేవండి. జస్ట్ ఆ కొంచెం వెయిటింగ్, పార్కింగే కొంచెం అనిపించింది. ఈ వ్యూ చూసారా ఎంత బావుందో! ఇది కింద నుంచి పైకి డైనింగ్‌కి స్టైర్స్‌కి వెళ్ళే వే అన్నమాట. నాకు చాలా నచ్చి నేను ఈ వ్యూని క్యాప్చర్ చేయడానికి ట్రై చేశాను. అండ్ పైన ఐ థింక్ రెస్టారెంట్‌కి కూడా వెయిటింగ్ బాగా ఉన్నట్టుంది. మేము వెళ్ళినప్పుడైతే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మేము వెళ్ళింది సండే ఈవినింగ్ అండి. సో, వీక్ డేస్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. అండ్ ఇదే మేము ఫస్ట్ టైం వెళ్ళటం కూడా. యాహ్! మళ్ళీ వెళ్ళొచ్చు అన్న ఫీలింగే ఉంది. సో, ఇదండి నా పర్సనల్ మేము ఎక్స్‌పీరియన్స్ చేసింది కెఫే నెలోఫర్ గురించి. అండ్ ఇది ప్యూర్‌లీ మా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, నా పర్సనల్ ఫీడ్‌బ్యాక్. మీ అందరికీ ఎలా అనిపించిందో చెప్పండి. ఇది బయట నుంచి వ్యూ అన్నమాట కెఫే నెలోఫర్‌కి. మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ ఇంతకుముందు కూడా నేను రెస్టారెంట్ అవ్వచ్చు, మై ఓన్ కలెక్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పెట్టాను. సో, యాహ్! ఇవేనండి ఇంటికి మేము తెచ్చుకున్నవి. ఫ్రూట్ బిస్కెట్స్ చూస్తున్నారు కదా! ఉస్మానియా బిస్కెట్స్ ఇవి తనకి నచ్చి తీసుకొచ్చారనమాట. డ్రై నట్ కేక్ ఇవన్నీ గూడాను. ఇవి మొత్తం ఈ 4 పీసెస్ కలిపి మాకు 600 రూపీస్ అయిందండి కంప్లీట్‌గా కూడాను. ఇవి నేను టర్న్ చేస్తున్నాను కదా! మీరు పాజ్ చేస్తే మీకు ప్రైజెస్ కనిపిస్తాయి. అరౌండ్ 120, 138 అలా ఉన్నాయి. రఫ్‌గా నేను మీకు అంటే లైక్ అక్కడ ఉన్నవి నేను మీకు చూపిస్తున్నాను. సో, యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.